నిజంగా చాలా తక్కువ మంది మరి వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. చాలా తక్కువ మంది వాక్యాన్ని వారు నమ్ముతారు. అంటే ఇది దేవుడు నాతో మాట్లాడాడు. మిగతా వాళ్ళందరూ కూడా భయంలోనే ఉంటారు కదా. నువ్వు ఏది నమ్మితే అది నీ జీవితంలో జరుగుతుంది. ఇది జరగదు అని నువ్వు అనుకుంటే అది జరగదు. ఇది జరుగుతుంది అని నువ్వు నమ్మితే అది నీ జీవితంలో జరుగుతుంది. యేసుక్రీస్తు చాలా సందర్భాల్లో మనం చూస్తాం ఏంటంటే, ఆయనకి ఇష్టమైనటువంటి మరి కార్యం ఏంటో తెలుసా? నీ జీవితంలో విశ్వాసము చేత నీవు నీ సమస్యలను జయించడం. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే అన్నాడు. అయితే ఎవరైతే ఈ మాటను నమ్మి విశ్వాసముతో ఎస్ నేను ముందుకు వెళ్ళిపోతా, నాకు ఎవరి సహాయం అవసరం లేదు, నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు అని ముందుకు వెళ్ళిన వారిలో చాలామంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అందులో మరి యోహాను అనే భక్తుని గురించి మనం విన్నాం. తర్వాత యోసేపు ఆయన గురించి విన్నాం. పౌలు గారి గురించి విన్నాం. అయితే పద్మసు దివిలో అంటే చెరలో ఉండి ప్రకటన గ్రంథం రాసినటువంటి మరి ఆ యోహాను గురించి మనము విన్నాం. నిజంగా దేవుడు ఎంతగా ధైర్యపరిచాడు ఆయనంటే, ఆయన ఉన్నటువంటి ఆ కండిషన్ చాలా భయంకరమైనటువంటి విషసర్పాలు, అనేక విషసర్పాలు ఉన్నటువంటి దివి అక్కడ తీసుకొని పడేశారు ఆయనని. అక్కడ కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. పేతురుని కొన్ని నెలలు ఒక మరి గోయి తవ్వి, అంటే ఎట్లా ఉంటుందంటే అది ఇట్లా పొడుగ్గా కిందికి భూమిలోకి ఉంటుంది అనమాట ఆ జైలు. ఒకే గది చిన్నది, అందులో ఆయన పడేశారు. అక్కడే ఆయన ఉండడము, ఆ చీకటిలో, స్నానం లేదు, బాత్రూమ్ అక్కడే, అన్నీ ఆ చిన్న గదిలో చీకటిలో శరీరం అంతా కూడా కంపు కొట్టే ఆ స్థితిలో ఉండి కూడా దేవుడు నాకు తోడు. హల్లెలూయా. దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. పౌలు శీలలు కూడా చెరలో ఉన్నప్పుడు దేవుని ఆరాధించారంట, దేవుని మహిమపరిచారంట. కానీ ఈరోజు మనము శ్రమలో ఉన్నప్పుడు దేవుని ఆరాధించకుండా భయముతో బతుకుతున్నాం. ఎప్పుడు చేస్తాం? ఇక చచ్చిపోతే బాగుండు, పారిపోతే బాగుండు కదా, ఈ సంసారం వదిలిపెట్టేటని పోతే బాగుండు, ఇంకొక ఆమెను చేసుకుంటే బాగుండు, ఇంకొకరిని చేసుకుంటే బాగుండు, అనవసరంగా వీని చేసుకున్నాను, అనవసరంగా ఈమెను చేసుకున్నాను, అనవసరంగా ఈ ఉద్యోగంలో చేరాను, అనవసరంగా ఈ సేవ చేస్తున్నాను, అనవసరం 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 అంటే ప్రతిసారి మనలను ఏం చేస్తా ఉన్నాం? శపించుకుంటున్నాం. ఒక పర్పస్ ఉంది కాబట్టి దేవుడు నిన్ను తీసుకొని పోయి ఆ ప్రాంతంలో పెట్టాడు. ఒక పర్పస్ ఉంది కాబట్టి ఇదిగో ఈ భర్త దేవుడు నీకిచ్చాడు, నీకు భర్తగా, ఈ స్త్రీని నీకు భార్యగా దేవుడిచ్చాడు. ఒక పర్పస్ ఉంది కాబట్టి ఇదిగో ఈ పిల్లలు నీకు ఎందుకు పుట్టారని నువ్వు బాధపడతా ఉన్నావు, ఈ కుమారుడు ఎందుకు, ఈ కుమార్తె ఎందుకని ఈరోజు నువ్వు బాధపడతా ఉన్నావు కదా, ఈ సేవ ఎందుకని. దేర్ ఈజ్ ఎ పర్పస్. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది కాబట్టి దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది మనం గ్రహిస్తే ధైర్యంగా నిలబడతాం. మనం ఈరోజు చాలామంది ఉద్యోగాన్ని బట్టి రోజు ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. నేను రిజైన్ చేస్తా. ఎందుకు? దేవుడేమో నిన్ను హెచ్చించాలనుకున్నాడు. నువ్వు కొంచెం కష్టపడి కొంచెం ఓర్చుకుంటే నిన్ను పైకెత్తుదామని.
నువ్వేమో నాకొద్దు కదా. దేవుడేమో నీకు మంచి భర్తనిచ్చాడు, నువ్వేం చేస్తున్నావు? నాకు ఈడొద్దు వద్దు. హల్లెలూయా. ఎప్పుడు చూసినా ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ ఉంటుంది అనమాట. ఒక పెద్ద మనిషి ప్రతిరోజు గుడికి వెళ్తాడంట. అదేంటంటే రోజు గుడికి వెళ్తారంటే, అప్పట్లో గుడులు చర్చెస్ ప్రతిరోజు ఓపెన్నే ఉండేవి. ఇప్పుడంటే మనం మండే టు సాటర్డే జాబ్స్ చేసుకుంటారు కాబట్టి మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఓన్లీ సండే ఓపెన్ చేస్తారు. కొన్ని చర్చెస్ ఉంటాయి, అవి 365 డేస్ ఓపెన్ ఉంటాయి. ఈయన ప్రతిరోజు వెళ్ళేవాడు. అక్కడ ఏదో ఒక ఆరాధన జరిగేది, ఉదయకాల ఆరాధన లేదా సాయంకాల ఆరాధన ఇలాంటివి జరిగేవి. సో ఆయన ప్రతిరోజు వెళ్ళి వస్తూ ఉన్నాడంట. ఒక రోజు వచ్చింది. ఆ రోజు సంఘ కాపరి అనుకున్నాడంట, ఈయన గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఒక్కరోజు మిస్ కాకుండా ఖచ్చితంగా ఏదో ఒక ఆరాధనకు వస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆయన పైన చాలా అంటే ఒక మంచి ఉద్దేశంతో ఈయన ఏం చేశాడంట, అయ్యగారు నిజంగా ఈ సంవత్సరం నుంచి నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, మీరు వెనకాల కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నారు, నేను ఎప్పుడు కలుద్దామన్నా మీరు కలవట్లేదు, ఈరోజు పని కట్టుకొని నేను మీకోసము మరి ఇక్కడ ఉన్నాను, చెప్పండి అయ్యగారు ఏంటి సంగతి అన్నారు. ఏం లేదయ్యా, మరి మేము కూడికలు పెడతా ఉన్నాము, అయితే అందులో చిన్న సాక్ష్యం చెప్పాలా. ఏం సాక్ష్యం చెప్పాలి అని ఆయన అడిగాడు. ఏమి లేదు, యేసుక్రీస్తు పుట్టుకను గురించి, ఆయన మరణం గురించి, పునరుత్థానం గురించి ఒక 4 మాటలు చెప్పండి, ఎందుకంటే మీరు పెద్ద మనిషి, మీరు చెప్తే కొంచెం బాగుంటుంది అంటే, సరే గారు చెప్తాను అన్నాడు. అలాగే అండి, మీరు చెప్పినట్టు చేస్తాను, మంచిది. ఆ రోజు రానే వచ్చింది. మైక్ తీసుకున్నాడు, ఆయన నిలబడ్డాడు. యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, ఎందుకు పుట్టాడో నాకు తెలియదు, ఎందుకు చచ్చిపోయాడో నాకు తెలియదు, ఎందుకు తిరిగి బతికిండో నాకు తెలియదు, కానీ ఆయన సిలువలో రక్తం గారుస్తూ ఉంటే నాకు బాధేస్తూ ఉంది. ఆయన ఎందుకు ఆ విధంగా సిలువ పైన ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఆయన అంటే నాకు చాలా ప్రేమ. అందుకే నేను వచ్చి ఇక్కడ కూర్చొని ఆయనను చూసుకుంటా, నేను ప్రార్థన చేసుకుంటా ఉంటాను. ఇక్కడ ప్రతిరోజు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆయన సాక్ష్యం చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ బోరున ఏడ్చారంట. ఎందుకో తెలుసా? ఈయనకు క్రీస్తు గురించి ఏం తెలియదు. ఈ సంవత్సరం అంతా కూర్చున్నాడు కానీ ఏమి వినలే. ఆయన బాధ, ఆయన భారం అంతా ఒకటే. ఆయనకున్న కష్టాలు, ఆయనకున్న బాధల నుంచి బయటికి రావాలా, కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయన వైపు చూస్తూ ఉన్నాడు, ఆ యొక్క సిలువ వైపు, ఆ యొక్క మరి ఆ చర్చిలో ఒక క్రాస్ పైన యేసుక్రీస్తు ఆయన శరీరం అంతా కూడా గాయములతో, మరి ఆ ముళ్ళ కిరీటముతో, ఆ రక్తముతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిమను చూసి ఆయన ఏడుస్తూ ప్రార్థన చేసేవాడంట. అయిపోయిన తర్వాత పాస్టర్ గారు పిలిచి ఆయన మాట్లాడాడు. అయ్యా, నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటంటే, ఏం చెప్పారయ్యా? నేను యేసుక్రీస్తు గురించి 3 మాటలు చెప్పమన్నా. ఆయన పుట్టుక, ఆయన చావు, ఆయన పునరుద్ధరణ. ఈ 3 మాటలు మరి చెప్తే బాగుండేది కదా అంటే ఆయన అన్నాడంట, అయ్యా, నాకున్న బాధలతోటి నేను ఏం వినలేకపోయినాను, నేను పొరపాటే, నన్ను క్షమించండి. కానీ నా సాక్ష్యం గొప్పది. ఆయన జీవితంలో ఆయన గొప్పగా మారాడంట. ఆ సంవత్సరంలో చాలా గొప్పగా వారి కుటుంబం దీవించబడిందంట. ఆ సాక్ష్యం చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ స్పెషల్ మీటింగ్లో దాదాపు 1500 మంది అక్కడ ఉంటే 700 మంది వారు హృదయాన్ని మార్చుకున్నారంట ఆ రోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, ఒక బలమైన సాక్ష్యం నువ్వు చెప్పగలవా? దేవుడు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది కాదు. మార్పు. నా కొడుకు మారాడు, పచ్చి తాగుబోతయ్యా నా కుమారుడు మారాడు, సంవత్సరం పాటు నేను ఇక్కడే కూర్చొని ఏడ్చుకుంటా ప్రార్థన చేశాను.
తాగుడు మానేశాడు. నా కుమార్తె ఆమె ఇంట్లో నుంచి వచ్చేసింది. భర్త కొట్టేవాడు, భర్త శాడిస్టు. కానీ ఈరోజు నా అల్లుడు మారి నా కుమార్తెను తీసుకొని పోయాడు. వారు సంతోషంగా ఉన్నారు. ప్రతి వారము ఇదిగో నాతో కూడా వస్తారు. ఇక్కడ కూర్చున్నారు చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా కుటుంబం అంటే వాళ్ళందరూ లేచి నిల్చోండి, చప్పట్లు వాళ్ళకి. అంటే మనం మందిరానికి వచ్చేది ఎందుకంటే మనం మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, మన కుటుంబాన్ని అల్లుకోవడానికి. హల్లెలూయా. అల్లుకోవాలా, కాపాడుకోవాలా.